ఫిబ్రవరి నెలలో 15వ తారీఖు ఈ 2026లో మన మహాదేవుని యొక్క మహాశివరాత్రి రాబోతున్నది. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ధనస్సు రాశి వారు ఒక దీపారాధన చేయడం ద్వారా అర్ధాష్టమ శని నుండి విముక్తులు కావచ్చును. అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహము కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది. మరి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే మీకు ఉండేటువంటి వివాహ ప్రయత్నాలు, హెల్త్ రిలేటెడ్, స్థాన చలనాలు, ఉద్యోగంలో నెగిటివ్ ఇంపాక్ట్, భార్యాభర్తలలో అన్యోన్యత, వీటన్నిటికీ సంబంధించినటువంటి చరమ గీతానికి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్న తర్వాత, జాగరణ చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు తప్పకుండా మీరు మీ యొక్క ఇంటి ముందు ఉండేటువంటి ముత్తైదువైనటువంటి మీ కడపను కుదించండి, కడపను కడగండి. ఆ 3 గంటలకు కడపను చక్కగా కూడా కడిగిన తర్వాత మీరు కొంత పాలను వేసి కడపపై మొత్తము రాసి పసుపు, కుంకుమ, వరిపిండితో ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసిన తర్వాత అత్యంత అద్భుతంగా కూడా పుష్పాలతో అలంకరింపజేసుకొని కడప ముందు ఒక దీపారాధన చేయండి. అది ఎలాంటి దీపారాధన అంటే ఒక జిల్లేడు ఆకు కానీ లేదా అదేవిధంగా రావి చెట్టు ఆకులను కానీ ఒక 2 వేసి చక్కగా కూడా కొన్ని గోధుమలను పోయండి. గోధుమలను పోసి అందులో ఒక కొబ్బరి కుడుక అంటే ఎండు కొబ్బరిని పెట్టి ప్యూర్ ఆవు నెయ్యిని పోసి ఒక 3 దీపాలను వేయండి. ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్యానికి, ఒకటి అదేవిధంగా మనకు ఉత్తరానికి ఉండే విధంగా దీపారాధన చేయండి. చేసి విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లలితా సహస్రనామాలు చదవండి, అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు చదవండి. అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు నడిచే దశ, అంతర్దశలు, బాధకాధిపతి ఉన్నాడు, ఇవి చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.